ఇస్రో చరిత్రలో అత్యంత బరువైన 4410 కిలోల కమ్యూనికేషన్ శాటిలైట్ నిర్దేశిత కక్షలోకి దిగ్విజయంగా ప్రవేశించింది. భారత నౌకాదళ సమాచార అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన ఈ అత్యాధునిక ఉపగ్రహాన్ని జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టడానికి ఎప్పట్లాగానే బాహుబలి రాకెట్ వాహనమైంది. చంద్రయాన్ 3లో వాడిన లాంచ్ వెహికల్ మార్క్ 3ని సాంకేతికంగా మరిన్ని మెరుగులు దిద్ది శక్తిని సైతం మరో 10% పెంచి ఈ మారు వినియోగించారు. 43.5 మీటర్ల ఎత్తున్న ఈ వాహక నౌకకు ఇది 5వ ప్రయాణం. రాబోయే రోజుల్లో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఈ రాకెట్నే వాడబోతున్నందున ఈ ప్రయోగం అనేక కారణాల రీత్యా కీలకమైంది. అత్యంత బరువైన ఉపగ్రహాల ప్రయోగానికి ఇతర దేశాల ప్రైవేటు సంస్థలపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ఆత్మ నిర్భరత ప్రశంసనీయమైనది. 12 ఏళ్ల క్రితం ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించిన GSAT-7 కాలపరిమితి ముగియడంతో దాని స్థానంలో మరింత ఆధునికమైన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ కొత్త ఉపగ్రహం వచ్చి చేరింది. మరో 10 ఏళ్ల పాటు సువిశాల భారతీయ తీర ప్రాంతాన్ని కాపలా కాయడంలో మన నౌకాదళానికి తన సమర్థవంతమైన, వేగవంతమైన సేవలతో సహకరించబోతోంది. భారీ ఉపగ్రహాన్ని భద్రంగా దాచుకున్న ఓ అతి భారీ రాకెట్ శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయిన ఈ దృశ్యాలు చూసిన వారికి 1960లో మన శాస్త్రవేత్తలు సైకిల్ మీద ఒక రాకెట్ విడిభాగాన్ని మోసుకుపోతున్న అలనాటి బ్లాక్ అండ్ వైట్ చిత్రం గుర్తుకు వచ్చే ఉంటుంది. 1963లో తిరువనంతపురం సమీపంలోని తుంబా ప్రయోగ క్షేత్రం నుంచి 713 కేజీల బరువున్న రాకెట్ ఓ 30 కేజీల పేలోడ్ని 207 కిలోమీటర్ల ఎత్తు వరకు మోసుకుపోవడంతో ఈ ప్రయాణం ఆరంభమైంది. చిన్న చిన్న అడుగులతో ప్రస్థానం కొనసాగి GSLV వంటి భారీ రాకెట్తో తర్వాత దానిని సైతం పలు రీతుల్లో ఆధునికీకరించుకుంటూ దేశం చేసిన సాహసాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఎడ్లబండి మీద ఉపగ్రహాన్ని తీసుకుపోయిన కాలం నుంచి అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి నడుం బిగించడం వరకు సాగిన ఇస్రో ప్రస్థానం మనసు పులకింపజేస్తుంది. బడ్జెట్ కేటాయింపుల్లో పాలకులు ప్రదర్శించే కాపీనాన్ని తట్టుకుని నిలిచి తనకు ఇచ్చిన దానితోనే అనేకానేక ప్రయోగాలు చేసింది. ఆంగ్ల చిత్రాల కంటే తక్కువ ఖర్చుతో అంతరిక్ష యాత్రలు చేసి వస్తోంది. గగనయానాలు, చంద్రయానాలు, సూర్య నమస్కారాలు, అంగారక అధ్యయనాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒకేమారు 100 ఉపగ్రహాలను విభిన్నమైన కక్షల్లోకి వెదజల్లగలిగే సమర్థతను పెంచుకుంది. శతాధిక రాకెట్ ప్రయోగాలతో 550 ఉపగ్రహాలను నింగికి చేర్చింది. విదేశీ ఉపగ్రహ ప్రయోగ వ్యాపారం చేస్తూ దేశానికి సంపాదించి పెడుతోంది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానించి మళ్లీ విడదీసిన స్పేడెక్స్ ప్రయోగం సాంకేతిక అద్భుతమే కాదు, అంతరిక్ష కేంద్రం నిర్మాణం కలను సాకారం చేయడంలో మరో అడుగు. నేడు అగ్రరాజ్యాల సరసన దేశం తలెత్తుకుని నిలబడ్డంలో సోవియట్ యూనియన్ సహకారం విస్మరించలేనిది. తదనంతరం ఆ సహకారానికి, పరిజ్ఞానం బదలాయింపుకి అడ్డుపడిన అమెరికా మనను పెట్టిన కష్టాలు ఎప్పటికీ విస్మరించలేనివి. భారతదేశం నుంచి రోదస్లోకి వెళ్లబోతున్న గగనయాన్ వ్యోమగాములు నలుగురిని ప్రధాని మోదీ గతేడాది దేశానికి పరిచయం చేస్తూ 40 ఏళ్ల తర్వాత భారతీయులు అంతరిక్షంలోకి వెడుతున్నారని ఓ మాట అన్నారు. మంచి గతాన్ని స్మరించడం మోదీకి ఇష్టం ఉండదు. కానీ ప్రజలకు మాత్రం రాకేష్ శర్మ అంతరిక్షయానం, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రశ్నకు సారే జహాసే అచ్చా అంటూ అతడిచ్చిన సమాధానం గుర్తుకొచ్చాయి. నలుగురు వీరులను అంతరిక్ష యాత్రకు సిద్ధం చేసే క్రమంలో మొన్న జూన్లో శుభాంశు శుక్లా రోదస్లో కాలూనిన 2వ భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడిగిడిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. నాసాకు 600 కోట్లు చెల్లించి మరి ఈ యాక్సియం 4 యాత్రలో పాలు పంచుకున్న శుక్లాకు లభించిన అనుభవం, నైపుణ్యం భారత భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు ఉపకరిస్తుంది. మరో 10 ఏళ్లలో సొంత అంతరిక్ష కేంద్రం కట్టుకోవాలని, మరో 12 ఏళ్లకు చంద్రుడి మీద మన వ్యోమగాములు కాలూనాలని లక్ష్యాలు పెట్టుకుని దేశాన్ని స్పేస్ సూపర్ పవర్గా తీర్చిదిద్దుతున్నందుకు ఇస్రోను అభినందించాలి.